వీక్షకులందరికీ నమస్కారం. మే 1వ తారీఖున మారబోతూ ఉన్నటువంటి దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకించి ఈ మే 1వ తారీఖున మారేటువంటి గురువు ఈ సంవత్సరంలో, అంటే మరలా ఇది చాలామందికి సందేహం, గురువు యొక్క వక్రగతి రుజుగతి ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరంలోనూ ఈ గురువు వక్రించి ఉన్నప్పుడు ఫలితాలవి, లేకపోతే రుజుమార్గంలో ఉన్నప్పుడు ఫలితాలవి, వీటిని ప్రత్యేకంగా స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటారు. కానీ ఒక గురువు ఒక సంవత్సరంలో రాశి మారినప్పుడే ప్రాధాన్యత, వక్రించి మారినా లేదా రుజుమార్గంలో వేరే రాశిలోకి వెళ్ళినా అదే ప్రాధాన్యంగా తీసుకుంటాం. సాధ్యమైనంత వరకు సంవత్సరంలో ప్రయాణం చేస్తున్నటువంటి గురువు మధ్య మధ్యలో వక్రిస్తారు, రుజుమార్గంలో వెళ్తారు, మళ్ళీ వక్రిస్తారు, మళ్ళీ రుజుమార్గంలో వెళతారు. కాబట్టి దాని గురించి భయపడాల్సినటువంటి పని ఏమీ లేదు. అయితే వృషభ రాశి వారికి జన్మ స్థానములో, అనగా వృషభ రాశిలోనే గురుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇది చాలామందిలో ఉండేటువంటి అపోహ ఏంటి అంటే, వృషభ రాశిలోనే గురువు సంచారం జరుగుతూ ఉండడం చాలా మంగళప్రదమని, శుభ మూలకంగా ఉంటుంది అని, లేదా శుభప్రదంగా నడుస్తుంది. ఎందుకంటే ఈ వృషభ రాశిలోనే గురుడున్నారు, ఇది కేంద్ర స్థానము, అందులోనూ రాశిలోనే గురుడు, లేదా లగ్నాత్తు ఫలితాలను చూసుకుంటే లగ్న గురుడు లక్ష దోషాలను పోగొడతాడు. ఇలా లేనిపోని కబుర్లు చెప్పేటువంటి ప్రయత్నం చాలామంది చేస్తూ ఉంటారు. ఒక అవగాహన మనం తెచ్చుకోవాలి. జ్యోతిష్య భాగంలోనే ముహూర్త భాగం వేరు, ముహూర్త భాగంలోనే మరలా శాఖోపశాఖలు. అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని తీసుకుంటే స్కందత్రయాత్మకం శాస్త్రం, అందులో మొదటిది సిద్ధాంత భాగ, రెండోది ఫలిత భాగ, ఇలా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది గోచారము. ఈ గోచార రీత్యా గురుడు జన్మరాశిలోకి సంచారం చేయడం, ద్వాదశాష్టమ జన్మస్థ శని అరక అంగారక గురువు, అందులో గురువును కూడా చెప్పారు. కాబట్టి 12లోనూ 1లోనూ గురుడు ఉండడం అనేటువంటిది అంత శ్రేయోదాయకం కాదన్నారు. కొంతమంది అవగాహన లేక కేంద్ర గురుడు, లగ్న గురుడు, జన్మరాశి గురుడు ఇలా ఆపాదిస్తూ పాపం తప్పుదోవ పట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీని గురించి ఇంతసేపు చెప్పవలసి వచ్చింది. ఏదేమైనప్పటికీ గోచారం వేరు, జాతక ఫలిత భాగ వేరు, ముహూర్త భాగ వేరు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దేన్ని కలపకూడదు, దేనికి దానికి విడిగా ఉండాలి. గోచార రీత్యా ఫలితాలను చూస్తే వృషభ రాశి వారికి గురువు రజతమూర్తిగా ఈ సంవత్సరం మొత్తం కూడా సంచారం చేస్తారు. కాబట్టి ఈ సంచారం అనేటువంటిది అంత శుభమూలకమైనటువంటిది కాదు, అంటే శుభప్రదమైనటువంటిది కాదు. కొంత జన్మగురుని యొక్క దోషంగానే దీన్ని పరిగణ చేయాలి. అయితే మరి జన్మగురుని యొక్క దోషం ఉన్నప్పుడు ఆయన ఏ విధమైన ఫలితాన్ని ఇస్తాడు అంటే, ఇది మరలా చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించి ఎవరైతే గురువు యొక్క దశలు కానీ అంతర్దశలను కానీ అనుభవిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారో వారి మీద ఈ ఫలితం కొంత పనిచేస్తూ ఉంటుంది. ఆ రకమైనటువంటి ఫలితం కొంత మారుతూ ఉంటుంది. లేదా ఇంకా జనరలైజ్డ్గా రాశిని బట్టి మనం చెప్పుకున్నప్పుడైతే రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు. అనగా జన్మగురుడు ఉండడం వల్ల శరీరం బరువు పెరుగుతుందన్నారు. ఇప్పుడు మొన్నటి వరకు వృషభ రాశి వారికి వ్యయస్థానంలో గురుడు ఉన్నారు. ఇప్పుడు జన్మరాశి బృహస్పతి స్థితే దివ్యదేహోసు భాషిత అన్నారు. అనగా కొంత దివ్యమైనటువంటి దేహము అంటే శరీరం పెరుగుతూ ఉంటుంది. అలాగే రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం. ముఖ్యంగా ఈ గురువు జన్మరాశిలో ఉండి పంచమాన్ని వీక్షిస్తారు, భాగ్యాన్ని వీక్షిస్తారు, సప్తమ స్థానాన్ని వీక్షిస్తారు. 3 చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు. 1, 5, 7, 9 ఇందులో 3 కోణాలు, ఒక పెద్ద కేంద్రం ఉన్నాయి. అయితే వీటి వల్ల ఏమవుతుంది, ముఖ్యంగా గురుని యొక్క దృష్టి రాశుల మీద పడ్డప్పుడు, ఈ రాశిలో సంచారం చేసినప్పుడు వృషభ రాశి వారికి అంటే పై అధికారులతోటి సమస్యలు ఏర్పడడం, ముఖ్యంగా బద్ధకం పెరుగుతూ ఉండడం, ప్రతి పని కూడా వాయిదా వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడం, మరీ ముఖ్యంగా శుభమూలకంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడం. అంటే ఏదైనా శుభ కార్యక్రమాల రీత్యా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్, పుట్టినరోజులో, పెళ్ళిళ్ళలో, పేరంటాలో ఏదో ఒకటి మొత్తం మీద డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. యశోహాని అన్నారు. అనగా కావాలని చెడు ప్రచారం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువ అవుతూ ఉంటారు. నీలాప నిందలు పెరుగుతూ ఉండడం, అలాగే మీ మీద నిందారోపణలు అధికంగా రావడం,
ఇలా మన బుద్ధి ఏదైతే ఉన్నదో అదే ఆలోచించుకోవడానికి కూడా మనకి సమయం సరిపోనంతగా ఏదో ఒక తలకాయ పోటు మనకి జీవితంలో వస్తూ ఉంటుంది. దాని నుండి బయటపడాలి, లేదా అసలు దీని నుండి ఎలా బయటపడతాం, దీనికి మనకి సంబంధం లేదు కదా అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్యోగానికి ఈ జన్మగురుడు కొంత వ్యతిరేకంగా పనిచేస్తారు. ఇప్పటివరకు మనం ఉద్యోగం చేశాం కదా, ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం, లేదు ఉద్యోగం నాకు నచ్చలేదు కొత్తగా వ్యాపారం పెడదాం, అసలు ఫస్ట్ ఉద్యోగం మానేద్దాం తర్వాత ఏం చేయాలో చూసుకుందాం అనేటువంటి ఆలోచనని కలగజేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వృషభ రాశి వారు ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఈ గ్రహస్థితే మీ చేత అలా చేయించాలని చేయిస్తుంది. ఒకసారి ఉద్యోగాన్ని వదిలిపెడితే తిరిగి దాంట్లోకి వెళ్ళడం చాలా కష్టం. అలాగే బుద్ధి చాంచల్యానికి కారణమవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏ ఆలోచన కూడా ఆచరణలోకి వెళ్ళదు. కానీ తెల్లారితే ఇన్ని పనులు చేద్దామని పెట్టుకుంటారు, ఇంత ప్రణాళిక వేసుకుంటారు, అసలు తెల్లవారుజామున మెలకువే రాదు, దాంతో ప్రతిదీ పోస్ట్ పోన్ అయిపోతుంది. ఇలా ఈ సంవత్సరంలో క్రమశిక్షణ లోపము, బుద్ధి చాంచల్యము, అవగాహన రాహిత్యం, ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని మీద అవగాహన ఉండదు. ప్రత్యేకించి మీకు కొంత జ్ఞానం ఉన్నప్పుడైనా దానిలో ప్రవేశించి సగం వరకు చేసి వదిలేస్తారు. లేదా ఏదైనా ఒక పనిని మొదలు పెట్టడం, కొంత చేయడం మానేయడం, ఇష్టం లేకపోవడం వల్ల లేకపోతే ఆ పని సాగకపోవడం వల్ల దానికి ఉండేటువంటి రీజన్స్ సవాలక్ష ఉంటాయి. కానీ ఈ గ్రహస్థితి మీ మీద చూపించేటువంటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకుని, ఒకవేళ మీకు ఈ రకంగా ఉంది అనుకోండి, వెంటనే బయటికి రావడానికి ఏం చేయాలి అని ఆలోచించుకోవాలి. అందుకు మనం సంవత్సర ఫలితాలు గురుడు మారినప్పుడు చూసుకుంటాం. గురుడు ఈ రకంగా ఆలోచన శక్తిని మనకిస్తాడు. బుద్ధి కర్మానుసారిణి, బుద్ధి బట్టే కర్మ ఉంటుంది. కర్మ దేని బట్టి ఉంటుంది? కర్మ దేని బట్టి ఉండదు, జాతకమే కర్మను అనుసరించి ఉంటుంది. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ సంవత్సరంలో ఏ పని చేయవలసి వచ్చినా 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఉద్యోగం మారుతూ ఉన్నా, వ్యాపారం కొత్తగా పెడుతూ ఉన్నా, వ్యాపారాన్ని విస్తరిస్తూ ఉన్నా, చదువులో విషయాలనైనా, లేదా స్త్రీలు ప్రత్యేకించి వాళ్ళు ఏదైనా చేయాలి అనుకున్నా 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇటు దీర్ఘ సంచార గ్రహాల్లో గురుడు శని ప్రతికూలంగా ఉన్నారు కదా, అందువల్ల గురుబలం తగ్గుతూ ఉన్నట్టు లెక్క. అయితే ఈ సంవత్సరంలో మరి గురుబలం పూర్తిగా లేనట్టేనా అంటే లేనట్టే. కాబట్టి ఈ ఫలితాలని గురుడు ప్రతికూలంగా ఇస్తారు. ఆలోచన మీద దెబ్బ కొడతాడు. ఆయన ప్రతిదీ కూడా తప్పుడు నిర్ణయాలు, ప్రతిసారి కూడా మనం చేసింది తప్పు అని అనిపిస్తూనే ఉంటుంది. అందుకని ఈ సంవత్సరంలో ఏం చేయాలి? గురువునే నమ్ముకోవాలి. ఆత్మబుద్ధి సుఖం చేయవ. అలాగే గురుబుద్ధి విశేషత అన్నాడు. గురువు గారి యొక్క బుద్ధి చాలా గొప్పది. ఆయన యొక్క అడుగుజాడల్లో వెళ్ళాలి. ఆయన ఏం చెప్తే అది చేస్తూ ఉంటే ఈ సంవత్సరం గురుబలం పెరుగుతూ ఉంటుంది వృషభ రాశి వారికి. అంతేగాక ఈ సంవత్సరంలో జన్మగురుని యొక్క దోష పరిహారార్థం సంకల్పపూర్వకంగా మమ గోచార రీత్యా మమ చంద్రలగ్నవశాత్ జన్మరాశి స్థిత గురుగ్రహ దోష పరిహారార్థం అనేటువంటి సంకల్పం చెప్పుకొని గురువారం నాడు శనగలను దానం చేయడం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క శ్రీగురు చరిత్రను పారాయణ చేయడం, కురువపురం కానీ, మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ దగ్గర ఉంటుంది కురువపురం కానీ, గానుగాపురం కానీ, లేదా పిఠాపురం కానీ ఇటువంటి దత్తక్షేత్రాన్ని దర్శనం చేస్తూ ఉండడం, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని, సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయడం, ఇలా గురువు గారి యొక్క ప్రసన్నత కోసం మనం ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరంలో ఈ గురు దోషం అనేటువంటిది తొలగిపోయి జన్మగురు దోషము మంచి జరగడానికి అవకాశం.